అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అను వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఒక అద్భుతమైన సంఘటన చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి ఎండవేడిని భరించలేక ఒక తాటి చెట్టు కిందకి వెళ్ళాడంట. సరిగ్గా అదే సమయంలో ఒక కాకి ఆ చెట్టుపై ఉన్నటువంటి తాటికాయ ఆ తాటికాయ మీద వాలిందంట. ఎప్పుడైతే ఆ తాటికాయ మీద వాలిందో ఆ తాటి చెట్టుకున్నటువంటి తాటికాయ అది పండుగా అయిపోయింది ఆల్రెడప్పటికే. ఎప్పుడైతే కాక వాలిందో ఆ తాటి పండు కాస్త తాటి చెట్టు నుంచి రాలిపోయి సరిగ్గా నీడ కోసం వచ్చిన వ్యక్తి తలపై పడిందంట. అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనను కాకతాళీయం అంటుంటారు అనమాట. సో కొన్ని సంఘటనలు నమ్మటానికి అసాధ్యంగా ఉంటాయి. 1899 సంవత్సరంలో పిడుగుపడి ఇటలీలో ఉన్నటువంటి టొరంటో అనేటువంటి ఊరిలో ఒక వ్యక్తి చనిపోయాడు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుడు అదే ఊరిలో అదే చోట పిడుగుపడి చనిపోయాడు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత రెండవ వ్యక్తి కుమారుడు మొదటి వ్యక్తి యొక్క మనవడు అనమాట. అతని పేరు రోల్లా ప్రేమండ. అక్టోబరు 8వ తేదీన పిడుగుపడి చనిపోయాడు. గమనించాలి, ముగ్గురు వరుస పెట్టి అదే విధంగా సేమ్ ప్లేస్లో అలాగ పిడుగుపడే చనిపోవడం అది వింత విషయంలా కనిపిస్తూ ఉంటున్నది మనకి. అంతకంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే 1746 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ సంవత్సరం 1746 ఫిబ్రవరి 13న ఫ్రెంచ్ వాడు తన తండ్రిని చంపినందుకు అతనికి మరణశిక్ష విధించారు. ఫ్రెంచ్లో ఒకడు వాళ్ళ నాన్న చంపేశాడు, అలాగే మరణశిక్ష విధించారు. ఆ రోజుల్లో మరణశిక్ష విధించబడినటువంటి వారిని గిల్లోటిన్ అనే యంత్రంతో చంపేవారు. తండ్రిని హత్య చేసినటువంటి జీన్ మరీదు బ్యారీకు మరణశిక్ష విధించారు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత మరొక ఫ్రెంచ్ వాడికి అదే జైల్లో మరణశిక్ష విధించారు. అతని పేరు కూడా జీన్ మరీదు బ్యారీ. అతడు కూడా తన తండ్రిని హత్య చేసినందుకు మరణశిక్షకు లోనయ్యాడు. సేమ్ పేర్లు, సేమ్ 100 years తర్వాత. సో వీటన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేటువంటి మరొక సంఘటన జరిగింది. బార్బరా ఫారెస్ట్ మే 27వ తేదీన 1974లో హత్య చేయబడింది. అదే ప్రాంతంలో 157 సంవత్సరాలకు ముందు ఒక యువతి హత్య చేయబడింది. ఆమె పేరు మేరీ అస్ఫోర్ట్. వాళ్ళిద్దరు కూడా ఆ రోజే కొత్తగా కుట్టించుకున్నటువంటి డ్రెస్సులు వేసుకున్నారు. వారిద్దరిని హత్య చేసినటువంటి వ్యక్తుల పేర్లు థోర్నటస్. అయితే తగిన సాక్ష్యాధారం లేనందువల్ల కోర్టు వారిద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. సరే, ఈ విషయాలన్నీ కూడా మనం చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు, ఇట్లాంటి సంఘటనలు మనం చూసినప్పుడు వీటిని నమ్మట కొంచెం కష్టంగా తోచినప్పటికీ, ఈ నమ్మాలా, నిజమేనా, ఇలా జరుగుతాయా, ఇలా జరిగాయా అనేటువంటిది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ, అవి ఎలా ఉన్నా కానీ మనలాంటి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి తన తండ్రి అనేటువంటి దేవుడు లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపట మనకు అన్నిటికన్నా కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఆ విషయాలు ఎలా ఉన్నా కానీ ఇది అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది ఉన్నదంట. ఇంకా పూర్ణ అంగీకారం, పూర్తిగా నువ్వు అంగీకరించవలసినటువంటిదే. ఆమేన్. నమ్ముతున్నావా? యేసుప్రభువు నీ కోసం వచ్చాడని నమ్మితే ఈరోజే అద్భుతమైనటువంటి దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగినవి. అవి నమ్మినా నమ్మకపోయినా నీవు మాత్రం మా కొరకు ఈ లోకానికి వచ్చావు. అది నమ్మదగినది,
పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. మేము నమ్ముచున్నాం దేవా, మా జీవితంలో చేసిన అద్భుతాల కార్యాలు బట్టి నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.